చెట్టు మీద గడ్డి ఇల్లులు. వర్షాకాలం దగ్గర పడుతుంది. గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల నేల మీద ఉన్న పక్షుల మట్టి ఇళ్లన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి, కరిగిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్షులన్నీ ఎత్తైన చెట్ల కొమ్మల మీద తలదాచుకున్న ఆ భయంకరమైన రోజులు ఇంకా ఎవరికీ కళ్ళ ముందు నుండి మెదల్లేదు. ఈసారి వర్షాకాలం రాకముందే ఏదైనా గట్టి ఏర్పాటు చేసుకోవాలని ఊరి పక్షులన్నీ రచ్చబండ దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద సమావేశమవుతాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసి పావురం అన్నీ అక్కడే ఉండి తీవ్రంగా చర్చించుకుంటూ ఉంటాయి. తుని పిచ్చుక ఆందోళనగా, స్నేహితులరా, ఆకాశం చూస్తుంటే అప్పుడే నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నట్టున్నాయి. ఈసారి కూడా వర్షాలు భయంకరంగా పడేలా ఉన్నాయి. పోయిన సంవత్సరం వచ్చిన వరదల్లో మన మట్టి ఇళ్లన్నీ బురదలో కలిసిపోయాయి. ఈసారి మనం కింద నేల మీద ఇల్లు కట్టుకుంటే లాభం లేదు, మళ్ళీ మునిగిపోతాం. నాకు ఆలోచన వచ్చింది. మనమందరం అడవిలో ఉన్న ఎత్తైన చెట్ల మీద కూళ్ళు కట్టుకొనుంటే ఎలా ఉంటుంది? వరద వచ్చినా చెట్టుపైకి రాదు కదా. చోటు చిలుక ఆలోచిస్తూ, అవును తని, నువ్వు చెప్పేది నిజమే. పోయినసారి నా కిరాణా షాపు, ఇల్లు అన్ని మునిగిపోయాయి. నా పిల్లవాడు బండు చలికి వణికిపోయాడు. చెట్టు మీద అయితే వరద నీళ్లు రావు, మనం ప్రాణాలతో అయినా మిగులుతాం. నేను చెట్టు మీద ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం. నాకు కూడా ఈ ఐడియా నచ్చింది తుని. నేల మీద ఇల్లంటే ఎప్పుడూ భయమే. ఏ పామొస్తుందో, ఏ వరదొస్తుందోనని కంటి మీద కునుకుండదు. చెట్టు కొమ్మల మీదైతే మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కడి తుడి, చెట్టు మీద కేవలం పుల్లలతో పాతకాలం నాటి గూళ్ళు అల్లుకుంటే వర్షానికి తడిసిపోతాం కదా. గాలొస్తే ఆ పుల్లల గూళ్ళు ఎగిరిపోతాయి. దానికి మనమేం చెయ్యాలి? చిచ్చుకాకి గర్వంగా ఎగతాళిగా నవ్వదు. ఏంటనే నీ ఐడియా? మళ్ళీ ఆ పాతకాలం నాటి పొలాల గూళ్ళు కట్టుకుని బ్రతుకుదామంటావా? సిటీలో పక్షులు, మనుషులు ఎలా బ్రతుకుతున్నారో మీరు చూడట్లేదా ఏమిటి? ఎవరైనా ఇప్పుడు పొలాలతో, మట్టితో ఇల్లు కట్టుకుంటున్నారా? తుని పిచ్చుక కొద్దిగా కోపంగా, మరేం చేయమంటావు చిచ్చు? చెట్టు మీదకి ఇటుకలు, రాళ్లు తీసుకెళ్లి బంగళాలు కడతావా ఏంటి? మనకు సాధ్యమయ్యే పనే మాట్లాడాలి. సిమెంట్ రాళ్ళు రాకపోయినా నా దగ్గర ఒక ఆధునిక ఐడియా ఉంది, వినండి. మనం చెట్టు కొమ్మల మీద గట్టిగా చెక్కలతో ఫ్లోరింగ్ చేసే చుట్టూ సిమెంట్ పోసి గోడలు కడదాం. ఇకపైన వర్షం పడకుండా ఏకంగా ఇనుప రేఖలు లేదా సిమెంట్ రేఖలు వేద్దాం. చూడ్డానికి అచ్చం సిటీలో ఉన్న మోడర్న్ ఇళ్లలాగా ఉంటాయి. వర్షం కాదు కదా, తుఫాన్ వచ్చినా మన రేకుల ఇల్లు చెక్కు చెదరదు. చోటు చిలుక ఆశ్చర్యంగా, వావ్, చెట్టు మీద రేకుల ఇల్లా? వినడానికి భలే స్టైలిష్ గా ఉంది చిచ్చు. రేకులు వేస్తే వాన చినుకు కూడా లోపలికి రాదు. నాకు నీ ఐడియా చాలా నచ్చేసింది. నేను ఖచ్చితంగా నా ఇల్లు సిమెంట్తో, రేకులతోనే కట్టుకుంటాను. అవును చిచ్చు, పుల్లల కూడు కంటే రేకుల ఇల్లు చాలా బలంగా ఉంటుంది. మనం కూడా సిటీ వాళ్ళలాగే అప్డేట్ అవ్వాలి కదా. నేను కూడా రేకుల ఇల్లే కట్టుకుంటాను. నేను కూడా. పైన రేకులు వేస్తే వర్షం పడ్డా లోపల మనం హాయిగా పడుకోవచ్చు. చిచ్చుకాకి తెలివి మామూలుగా లేదు. ఏంటి మీరంతా చిచ్చు మాటలు విని మోసపోతున్నారు? చెట్టు కొమ్మల మీద సిమెంటు, రేకులు వేస్తే బరువు ఎక్కువయ్యి కొమ్మలు విరిగిపోతాయి. పైగా అవి మన పక్షుల శరీరానికి సరిపడవు. నేను మాత్రం పాత పద్ధతిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే ఇల్లే కట్టుకుంటాను. నీ కర్మతోని నువ్వు ఆ పాత గోట్లోనే తడుచుకుంటూ ఉండవు. మేమంతా మా రేకుల ఇళ్లలో దర్జాగా ఉంటాం. ఎవరిష్టం వాళ్ళది. పదండి చోట. మహి, మనం వెళ్ళే మన మోడర్న్ ఇళ్ల పనులు మొదలు పెడదాం. మిగతా పక్షులంతా చిచ్చుకాకి మాటలు విని వెళ్లిపోతాయి. తుని పిచ్చుక బాధగా తన కూతురు బుజ్జి పిచ్చుక దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, అందరూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మన ఇల్లు ఎలా కట్టుకుందాం మనం? తుని పిచ్చుక నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు బుజ్జి? మన చిచ్చుకాకి అందరికీ చెట్టు మీద సిమెంటు, ఇనుప రేకులతో ఇల్లు కట్టుకోవాలని తప్పుడు సలహా ఇచ్చింది. వాళ్ళంతా ఆ మోడ్రన్ ఇల్లుల మోసలో పడిపోయారు. మనం మాత్రం చెట్టు మీద చిన్న పుల్లలతోనే గూడల్లుకుందాం తల్లి. కానీ నాకు వర్షం వస్తే ఎలా అనే భయం పట్టుకుంది. పుల్లల మధ్యలో నుండి వాన నీళ్లు, చలిగాలి వస్తాయి కదా. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అమ్మా, నువ్వు అస్సలు భయపడుకో. వాళ్ళు రేకులు వేసుకుంటే వేసుకొని. నేనొక బుక్కులో చదివానమ్మా, రేకుల కంటే అద్భుతంగా పనిచేసే వస్తువు మన అడవిలోనే ఉందమ్మా. ఏంటి, మన అడవిలో ఉందా? ఏంటది తల్లి? ఆకుల గురించి చెబుతున్నావా? ఆకులు కాదమ్మా, ఎండుకట్టి. మనం పుల్లలతో గూడు కట్టుకొని దానిపైన చుట్టూ చాలా దట్టంగా ఎండు కట్టిని పేర్చి కప్పుతామమ్మా. ఈ గడ్డి ఎంత దట్టంగా వేస్తామంటే వర్షపు నీళ్లు ఒక్క చుక్క కూడా లోపలికి రావు.
తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏండుగడ్డ, కాని గడ్డి పెడితే వర్షానికి తడిసిపోయి చలి వేస్తుంది కదా బుజ్జి. అదే మ్యాజిక్ అమ్మా. ఎండుగడ్డి తడిచినా సరే లోపలికి గాలిని రానివ్వదు. బయట వర్షం పట్టుంటే వాతావరణం చల్లబడుతుంది కదా. ఆ చలి సమయంలో ఈ దట్టమైన గడ్డి ఇల్లు లోపల వాతావరణాన్ని చల్ల వెచ్చగా ఉంచుతుందమ్మా. రేకుల కిందుంటే ఉరుములు, వాన శబ్దాలు వస్తాయి. కానీ మన గట్టింట్లో అసలు వాన శబ్దం కూడా వినపడదు. మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. తుని పిచ్చుక సంతోషంగా బుజ్జిని హత్తుకుని, నా చిట్టి తల్లి, నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు చెప్పినట్టే మనం దట్టమైన ఎండుగడ్డితో మన ఇల్లు కట్టుకుందాం. అదే మనకు శ్రీరామ రక్ష. తల్లి కూతుర్లిద్దరూ కలిసి అడవిలోకి వెళ్లి పొడవాటి ఎండుగడ్డిని, గట్టిగా ఉండే పుల్లలను సేకరించి ఒక ఎత్తైన చెట్టు మీద చాలా అందమైన మందపాటి గడ్డి ఇల్లు కట్టుకుంటారు. ఆ గడ్డిని పొరలు పొరలుగా పేర్చడం వల్ల అది ఎంతో బలంగా వెచ్చగా తయారు. మరోవైపు చిచ్చుకాకి, చోటు చిలుక, మహిగ్రద్ద, లూసిపావురం అందరూ కలిసి చెట్ల మీద సిమెంట్ గోడలు కట్టి పైన లావుపాటి ఇనుప రేకులు వేసి మోడ్రన్ ఇల్లులు కట్టుకుంటారు. అందరి ఇళ్ల పనులు పూర్తవుతాయి. కొన్ని రోజుల తర్వాత అందరూ భయపడినట్లుగానే ఆకాశం నల్లగా మారిపోయి వర్షాకాలం మొదలవుతుంది. మొదటి రోజే భయంకరమైన ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రాత్రిపూట మొదలవుతుంది. గాలి వేగంగా వీస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చుకాకి, తన కొడుకు చిన్నుకాకి రేకుల ఇంట్లో పడుకుని ఉంటారు. వర్షం మొదలవగానే పెద్ద పెద్ద వర్షపు చినుకులు ఆ ఇనుప రేకుల మీద డబ్ డబ్ డమాల్ డమాల్ అని భయంకరమైన శబ్దంతో పడడం మొదలవుతాయి. ఆ శబ్దానికి చెవులు పగిలిపోయేలా ఉంటాయి. చిన్నుకాకి చెవులు మూసుకుని ఏడుస్తూ, అమ్మో అమ్మో, ఏంటమ్మా ఈ సౌండ్? నా చెవులు పగిలిపోతున్నాయమ్మో. ఈ రేకుల మీద వాన పడుతుంటే ఎవరో రాళ్లతో కొడుతున్నట్లు భయంకరంగా సౌండ్ వస్తుంది. నాకు నిద్ర రావట్లేదమ్మో. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అరే చిన్నగా, నాకు కూడా వినపడట్లేదురా. ఈ ఇనుప రేఖలు వానకి ఎంత పెద్ద సౌండ్ చేస్తాయని నాకు తెలియదురా బాబు. చెవులు మూసుకొని పడుకో. సౌండ్ మాత్రమే కాదమ్మా, నాకు చాలా చలేస్తుందమ్మా, వణుకు పడుతుంది. చిచ్చుకాకి చలికి వణుకుతూ, అమ్మ బాబాయ్, నిజమేరా. వాన నీళ్ళకి ఆ ఇనుప రేఖలు ఫ్రిడ్జ్ లాగా చల్లబడిపోయాయి. గోడలు కూడా చల్లగా మంచుగడ్డలాగా మారిపోయాయి. నా రెక్కలు కొంకర్లు పోతున్నాయిరా చిన్నగా. ఈ మోటార్ నీళ్ళు ఎంత నరక చూపిస్తుందని అనుకోలేదు. దేవుడా, ఈ రాత్రి ఎలా గడవాలి? ఇక చోటు చిలుక ఇంట్లో చోటు చిలుక తన కొడుకు బన్ను కూడా చలికి ముడుచుకుని దుప్పట్లు కప్పుకుని వణుకుతూ ఉంటారు. రేకుల చప్పుడుకి వాళ్ళకి కూడా పిచ్చెక్కిపోతుంది. బన్ను చిలుక పళ్ళు పటపటా కొరుకుతూ, అమ్మా, నాకు చాలా చలిగా ఉందమ్మా. ఈ ఇల్లేంటమ్మా ఐసు గడ్డలాగా చల్లగా అయిపోయింది. ఆ వాన చప్పుడికి నా గుండె భయంతో కొట్టుకుంటుంది. మనం సిమెంటు రేకులు కాకుండా వేరేదేదైనా కట్టుకుని ఉంటే బాగుండేదమ్మా. నా వల్ల కావట్లేదు. నన్ను క్షమించిన బన్ను. ఆ చిచ్చుకాకి మాటలు విని నేనెంతో గొప్పగా ఉంటుందని ఈ రేకుల ఇల్లు కట్టాను. ఇప్పుడు చూస్తే ఈ చలికి మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వాన శబ్దానికి తల పగిలిపోతుంది. ఈ రాత్రికి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వరా. రేపు వాన కాస్త తగ్గగానే మనం వెళ్లి తుని పిచ్చుక ఇంట్లో తలదాచుకుందాం. మహిగ్రద్ద, లూసిపావురం ఇళ్లలో కూడా పరిస్థితి అలాగే దారుణంగా ఉంటుంది. రాత్రంతా చలికి వణుకుతూ ఆ శబ్దానికి నిద్రలేక నరకం అనుభవిస్తారు. కాని తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కట్టుకున్న గట్టి ఇంట్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. బయట భయంకరంగా వర్షం పడుతున్నా ఆ మందపాటి ఎండుగడ్డి వల్ల వాన చినుకుల శబ్దం అస్సలు లోపలికి వినిపించదు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అంతేకాదు, బయట చల్లటి గాలున్నా గడ్డి ఇంట్లో వాతావరణం ఎంతో వెచ్చగా హాయిగా ఉంటుంది. తుని పిచ్చుక హాయిగా ఒళ్ళు విరుచుకుంటూ, అబ్బా, ఎంత వెచ్చగా ఉందో మన గడ్డిలు. బయట వాన పడుతుంటే లోపల ఏసీలో హీటర్ ఆన్ చేసినట్టు భలే హాయిగా ఉంది కదా బుజ్జి. బుజ్జి పిచ్చుక దుప్పటి లేకుండా పడుకుని నవ్వుతూ, నేను చెప్పానా అమ్మా, కట్టిల్లు ఎప్పుడు లోపలున్న గాలిని బయటకు, బయట ఉన్న చలిని లోపలికి రానివ్వదు. అందుకే మనకు వెచ్చగా ఉంది. పైగా ఆ రేకుల సౌండ్ లాగా ఇక్కడ వాన చప్పుడు కూడా లేదు. నా తల్లి, నీ తెలివితేటల్లో మనల్ని చాలా కాపాడావు. ఆ చిచ్చుకాకి మిగతా వాళ్ళందరూ ఆ రేకుల క్రింద ఈ రాత్రి ఎంత నరకం చూస్తున్నారో పాపం. దేవుడా, వాళ్ళందర్నీ చలి నుండి రక్షించు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం భారీ నుండి కొద్దిగా తగ్గి సన్నటి జల్లు పడుతూ ఉంటుంది. చోటు చిలుక చలికి వణుకుతూ కళ్ల కింద నిద్రలేమి నల్లటి వలయాలతో గొడుగు పట్టుకుని మెల్లిగా ఎగురుకుంటూ
తుని పిచ్చుక గడ్డి ఇంటి దగ్గరికి వస్తుంది. చోటు చిలుక వణుకుతూ తలుపు కొడుతూ, తుని తుని అక్క, తలుపు తీయవే, నేను చోటుని. తుని పిచ్చుక తలుపు తీసి కంగారుగా, అయ్యో చోటు, ఏంటి ఈ అవతారం? మొహం అలా పాలిపోయిందేమిటి? ఇలా వణుకుతున్నావు? లోపలికి రా ముందు. చోటు చిలుక గడ్డింట్లోకి అడుగు పెట్టగాని ఆమెకు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంది. బయట అంత చలిగాలుంటే తుని ఇంట్లో మాత్రం ఏసీ హీటర్ పెట్టినట్లు ఎంతో వెచ్చగా ప్రశాంతంగా ఉంటుంది. వాన శబ్దం కూడా ఏమీ వినిపించదు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి తుని ఇది? నీ ఇల్లు ఇంత వెచ్చగా ఎలా ఉంది? అసలు ఇక్కడ వాన చప్పుడే వినిపించడం లేదేమిటి? నిన్నట్టుండి మేము ఆ రేకుల క్రింద సిమెంట్ గోడల మధ్య ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయల్లాగా వణికిపోతూనే ఉన్నాము. ఆ రేకుల ధప్ ధప్పని శబ్దానికి రాత్రంతా ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. నా కొడుకు పన్ను చలికి ఏడుస్తూనే ఉన్నాడు. నీ ఇల్లు చూస్తుంటే నాకు స్వర్గంలాగా అనిపిస్తుంది తుని. ఇదెలా సాధ్యం? తుని పిచ్చుక నవ్వుతూ, కూర్చో చోటు, ముందు ఈ వేడి వేడి అల్లం టీ తాగు. ఇదంతా మా బుజ్జికడి ఐడియా చోటు. రేకులు సిమెంట్ వాడితే చలికి అవి మంచుగడ్డల్లా మారిపోతాయని, వాన పడితే పెద్ద శబ్దం వస్తుందని చెప్పి ఈ ఎండుగడ్డితో ఇల్లు కట్టించింది. గడ్డి ఎప్పుడు లోపల వెచ్చదనాన్ని దాచి ఉంచుతుంది. అందుకే మాకు చలి లేదు, సౌండు లేదు. చోటు చిలుక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, చీ, ఆ చిచ్చుకాకి మాటలు విని మేమెంత పెద్ద తప్పు చేశాం. మోటార్ నీళ్లు స్టైలు అనుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం. తుని, నేను ఇంకా ఒక్కరోజు కూడా ఆ రేకుల ఇంట్లో ఉండలేను. వర్షం పూర్తిగా తగ్గక ముందే నేను నా రేకులు పీకేసి మీలాగే దట్టమైన గడ్డి ఇల్లు కట్టుకుంటాను. నా వల్ల కాదు ఆ నరకం. చోటు చిలుక వెంటనే వెళ్లి తన రేకుల ఇంటి పైకప్పును పీకేసి తన కొడుకు బన్ను సహాయంతో అడవిలో ఉన్న ఎండుకట్టెని దట్టంగా పేర్చి గడ్డిల్లుగా మార్చుకుంటుంది. ఈ విషయం మహీగ్రద్దకు లూసీ పావురానికి కూడా తెలుసు. వాళ్ళు కూడా వచ్చి చోటు ఇల్లు తుని ఇల్లు చూసి ఆ వెచ్చదనానికి ఫిదా అయిపోతారు. చోటు, నేను కూడా నీలాగే నా రేకులు పీకేసి గడ్డి వేసుకుంటాను. రాత్రంతా చలికి నా రెక్కలు కొంకర్లు పోయాయి. మోడ్రన్ ఇల్లంటూ మన పాత పద్ధతులను మర్చిపోయి శిక్ష అనుభవించామనుకో. అవును మహిగారు, నేను కూడా ఇప్పుడే వెళ్లి గడ్డి తెచ్చుకుని నా ఇల్లు కప్పుకుంటాను. ప్రకృతికి ఎదురెళితే ఇలాగే ఉంటుంది. మనకి గడ్డిల్లే ముద్దు. అలా ఊరిలోని పక్షులన్నీ ఒక్క చిచ్చుకాకి మినహా తమ రేకుల ఇళ్లను పీకేసి వెచ్చటి గడ్డి ఇళ్లను కట్టుకుంటాయి. ఆ రాత్రికి వాళ్ళందరూ చలి లేకుండా ఎంతో ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. కాని చిచ్చుకాకి మాత్రం తన పంతం వేడదు. చిచ్చుకాకి గర్వంగా తనలో తాను, వీళ్ళంతా పిచ్చి పక్షులు. ఒక్క రాత్రి చలికి భయపడి మోటార్ నీళ్లను పీకేసి మళ్ళీ ఆ దరిద్రపు గడ్డి ఇళ్లలోకి వెళ్లిపోయారు. నేను చిచ్చుకాకిని. నా స్టేటస్ ఏమిటి? నేను గడ్డి కింద పడుకోవడం ఏమిటి? అసలు కుదరదు. ఈ రోజు నేను 2 రగ్గులు కప్పుకొని పడుకుంటాను. కాని ఆ రాత్రి వర్షం మరింత బీభత్సంగా మారుతుంది. రేకుల మీద వర్షపు చప్పుడు ఫిరంగులు పేలుతున్నట్లుగా భయంకరంగా వినిపిస్తుంది. గాలి చొరబడడంతో సిమెంట్ గోడల చలికి చిచ్చుకాకి కప్పుకున్న 2 రగ్గులు ఏమాత్రం సరిపోదు. చిన్నుకాకి గట్టిగా ఏడుస్తూ, అమ్మో, నన్ను కాపాడమ్మా. నాకు ఈ చలి తట్టుకోలేక గుండె ఆగిపోయేలా ఉందమ్మా. ఆ వాన సౌండ్కి నాకు చెవులు బద్దలవుతున్నాయి. పన్ను పుచ్చి వాళ్ళంతా వాళ్ళ గడ్డిళ్లలో హాయిగా వెచ్చగా పడుకున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోదామమ్మా. నేను ఇక్కడ ఉండలేను. చిచ్చుకాకి వణుకుతూ పళ్ళు పటపటాలాడిస్తూ, నన్ను క్షమించరా చిన్నగా. నా పంతం మన ప్రాణాలు తీసేలా ఉంది. ఈ రేకుల ఇల్లు ఒక పెద్ద ఫ్రిడ్జ్ లో నాయన. నా రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది. అందరూ నా ఐడియా తప్పని మార్చుకున్నారు. నేను మాత్రం మొండి గట్టంలాగా ఇక్కడే పడి చేస్తున్నాను. మదరా, ఇప్పుడే వెళ్ళి ఆ రేకులు పీకేద్దాం. చిచ్చుకాకి తన గర్వాన్ని పంతాన్ని పక్కన పెట్టి అర్ధరాత్రి పూట వానలో తడుచుకుంటూ తన ఇంటి రేకులను లాగి పారేస్తుంది. కష్టపడి గడ్డి తెచ్చి తన ఇంటిని కూడా గడ్డి ఇల్లుగా మార్చుకుంటుంది. లోపలికి వెళ్లి గడ్డి కప్పుకోగాని ఆమెకి కూడా వెచ్చగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక మరుసటి రోజు నుండి వారం రోజుల పాటు ఏకదాటిగా కుండపోత వర్షాలు పడుతూనే ఉంటాయి. ఊరిలోని చెరువులు నిండిపోయి కట్టలు తెగి భయంకరమైన వరదలొస్తాయి. కింద నేలంతా 10 అడుగుల మేర నీళ్లతో నిండిపోతుంది. కానీ పక్షుల గ్రామంలోని పక్షులెవరికి ఏ చిన్న ప్రమాదం కూడా జరగదు. ఎందుకంటే అందరి ఇళ్లలు ఎత్తైన చెట్ల కొమ్మల మీద ఉండడం వల్ల వరద నీళ్లు ఇళ్లను తాకలేకపోతాయి. పైగా ఎంత గాలివాన వచ్చినా ఆ దట్టమైన గడ్డి ఇల్లుల వల్ల లోపల ఏ పక్షికి చలివేయదు, వాన శబ్దం వినిపించదు. అన్ని తమ కుటుంబాలతో వెచ్చగా సురక్షితంగా ఉంటాయి. వర్షం తగ్గుముఖం పట్టి వరదలు వెనక్కి వెళ్తున్న సమయంలో అందరూ చెట్లపై నుండి మాట్లాడుకుంటారు. తుని, బొచ్చే, మిమ్మల్ని చూసి ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించండి. మీ వల్లే ఈ రోజు ఊరి పక్షులన్నీ బ్రతికి బట్ట కట్టాయి. చెట్టు మీద ఇళ్లు కట్టుకోవడం వల్ల, వరదల నుండి ఆ గడ్డి కప్పుకోవడం వల్ల
చలి నుండి మేము కాపాడబడ్డాం. మోడ్రన్ ఇళ్లలో మోతలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న నాకు మీరే కనువిప్పు కలిగించారు. అవును తుని, మన పెద్దలు ఎంచుకున్న ఆ మట్టి గట్టి ఇల్లుల వెనక ఎంత సైన్స్ ఉందో మాకు ఇప్పుడు ప్రాక్టికల్ గా అర్థమైంది. ప్రకృతి మనల్ని చలికి వరిగిస్తే అదే ప్రకృతి ఇచ్చిన గట్టి మనకు వెచ్చదనాన్ని ఇచ్చింది. పిల్లల ఐడియాలు ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. బుజ్జిగాడికి మన ఊరి తరపున స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆంటీ. అందరం క్షేమంగా వెచ్చగా ఉన్నాము. అదే 10,000. అలా పక్షులన్నీ తమ తప్పు తెలుసుకుని ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకుంటాయి. చెట్టు మీద గడ్డి ఇల్లులు వాళ్ళ ప్రాణాలను కాపాడిన కోటల్లా మారిపోయాయి. ఆ తర్వాత ఏ వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా పక్షుల గ్రామంలో భయం అనేది లేకుండా అందరూ ఎంతో వెచ్చగా ఆనందంగా జీవిస్తారు. చేపల వ్యాపారం. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల పక్షులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల మీద కట్టుకున్న వాళ్ళ ఇళ్లన్నీ మునిగిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్ల మీద తలదాచుకున్నారు. ఆ భయంకరమైన అనుభవం వాళ్ళకి ఒక మంచి పాఠం నేర్పింది. ఆ సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే ముందుగానే పక్షులన్నీ కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి. ఎవరూ నేల మీద ఇల్లు కట్టుకోకూడదని, అందరూ అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద చిన్న చిన్న గూళ్ళు లేదా ఇల్లులు కట్టుకోవాలని తీర్మానించుకున్నారు. అనుకున్నట్లుగానే తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద, లూసిపావురం మరియు మన చిచ్చుకాకి అందరూ చెట్ల మీద అందమైన ఇల్లులు కట్టుకొని వర్షాల కోసం సిద్ధంగా ఉంటారు. వాళ్ళనుకున్నట్లే కొద్ది రోజుల్లోనే ఆకాశం నల్లబడి కుండపోత వర్షం ప్రారంభమవుతుంది. ఎడతెరపి లేకుండా 3 రోజులు వర్షం పడడంతో మళ్లీ ఊరిలోకి, అడవిలోకి వరద నీళ్లు వచ్చేస్తాయి. కింది ప్రాంతమంతా సముద్రంలా మారిపోతుంది. కానీ ఈసారి పక్షులన్నీ చాలా సంతోషంగా తమ చెట్టు ఇళ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. అబ్బా, దేవుడి దయ వల్ల ఈసారి మనం భలే తప్పించుకున్నాం చోటు. కింద చూడు, వాన నీళ్లు ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయో. మనం కానీ కింద ఉండుంటేనా ఈ పాటికి మన ఇళ్ళన్నీ కొట్టుకుపోయి ఉండేవి. అవును తుని, మన ఐడియా అద్భుతంగా పనిచేసింది. ఈ చెట్ల కొమ్మల మీద మన ఇల్లులు చాలా సురక్షితంగా ఉన్నాయి. కింద వరద ప్రవహిస్తున్నా మనకి పైన వాన చినుకు కూడా పడట్లేదు. పిల్లలు కూడా హాయిగా ఎలాంటి భయం లేకుండా ఆడుకుంటున్నారు. మహిగ్రద్ద పక్క చెట్టు మీద నుండి అరుస్తూ, తుని, చోటు, అందరూ సేఫ్గా ఉన్నారా? నాకైతే కింద ఆ వరదను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనం ముందు జాగ్రత్త పడడం వల్లే మన ప్రాణాలు, మన ఆస్తులు దక్కాయి. గత సంవత్సరం లాగా ఈసారి ఏడుస్తూ చెట్ల మీద కూర్చోవలసిన అవసరం రాలేదు. నిజమే మహిగారు, మన ఇల్లు ఎంత వెచ్చగా ఉన్నాయో చూసారా? కానీ ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. మనకి రేషన్ సరిపోతుందో లేదోనని చిన్న టెన్షన్గా ఉంది. ఇలా పక్షులన్నీ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు ఇంకో చెట్టు మీదున్న చిచ్చుకాకి మాత్రం తన బుర్రను ఇంకోలా వాడుతూ ఉంటుంది. చిచ్చుకాకి ఇల్లున్న చెట్టు కింద వరద నీళ్లు చాలా నిండిపోయి ఉంటాయి. ఆ నీళ్ళలో చాలా పెద్ద పెద్ద చేపలు ఎగురుతూ ఈత కొడుతూ ఆమెకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చేపలను చూడగానే చిచ్చుకాకిలోని వ్యాపార బుద్ధి నిద్రలేస్తుంది. చిచ్చుకాకి మనసులో, వావ్, కింద చూడు ఎన్ని చేపలున్నాయో. వరద నీళ్ళల్లో చెరువులోని చేపలన్నీ ఇటువైపుకే కొట్టుకొచ్చినట్టున్నాయి. నా ఇల్లు కరెక్ట్గా నీళ్లపైనే ఉంది కదా. నేను గనక ఇక్కడి నుండే గాలం వేసి ఈ చేపలను పట్టి అమ్ముకుంటే ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా చేపల కూర తినాలని ఆశగా ఉంటుంది. ఖచ్చితంగా నా దగ్గర కొనుక్కుంటారు. ఈ వర్షాకాలం నా వ్యాపారం అదరగొట్టాల్సిందే. వెంటనే చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న ఒక పొడవాటి గాలం తీసుకుని దానికొక చిన్న ఎర తగిలించి చెట్టు కొమ్మ మీద కూర్చొని కిందున్న వరద నీళ్ళలోకి వదులుతుంది. చేపలు గుంపులు గుంపులుగా ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే పెద్ద పెద్ద చేపలు ఆమె గాలానికి చిక్కుకుంటాయి. చిచ్చుకాకి ఎంతో ఆనందంగా ఒక 15 పెద్ద చేపలను పట్టి తన చెట్టు మీద ఒక టేబుల్ లాంటి చెక్క మీద పేర్చి పెడుతుంది. అదే సమయంలో తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ పిల్లలతో కలిసి చలికి వణుకుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. అమ్మా, వాన భలే పడుతుందమ్మా. చల్లటి గాలికి నాకు చాలా ఆకలేస్తుంది. ఏమైనా వేడి వేడిగా కారం కారంగా తినాలనుంది. రోజు తినే పప్పు, ఆకుకూరలు నాకు అస్సలు నచ్చట్లేదు. అవును పిన్ని, ఈ చలికి వేడి వేడిగా చేపల ఫ్రై, చేపల పులుసు తింటే భలే ఉంటుంది కదా. ఆ ముక్కలు నూనెలో వేగుతుంటే ఆ వచ్చే వాసన ఊహించుకుంటేనే నా నోరు ఊరిపోతుంది.
మా అమ్మకి చేపలు తేవాలని చెప్తావా పిన్ని? ఒరే బన్ను, బుర్రుందా నీకు? కింద చూడు వరద ఎలా ప్రవహిస్తుందో. ఈ వానలో చేపలు తేయడానికి ఎవరు వెళ్తారా మార్కెట్కి? మన ప్రాణాలు పోతాయి నీళ్ళలోకి దిగితే. వర్షం తగ్గే వరకు ఆ పప్పన్నంతోనే అడ్జస్ట్ అవ్వండి. చేపల కూర అంట, చేపల కూర. పాపం చోటు, పిల్లలు కదా ఆశపడతారు. నిజానికి నాకు కూడా ఈ చల్లటి వాతావరణంలో కమ్మటి చేపల కూర వండుకుని తినాలని ఆశగానే ఉంది. కానీ ఏం చేస్తాం, బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. ఇళ్లలో ఉన్న సరుకులతోనే బ్రతకాలి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అడవి మొత్తం ప్రతిధ్వనించేలా ఒక మైక్లో వాయిస్ వినిపించింది. అదే మన చిచ్చుకాకి వాయిస్. చిచ్చుకాకి మైక్లో అరుస్తూ, హలో 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 పక్షుల గ్రామం వాసులందరికీ నమస్కారం. ఈ చల్లటి వర్షంలో వణుకుతున్న చలిలో మీకు వేడి వేడిగా స్పైసీగా చేపల ఫ్రై తినాలనుందా? కమ్మటి చేపల పులుసుతో అన్నం కలుపుకొని తినాలని నోరు ఊరుతుందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చిచ్చుకారి చెట్టు మీద చేపల మార్కెట్కు విచ్చేయండి. ఇప్పుడే పట్టిన ఫ్రెష్ చేపలు, జలజలలాడే ప్రాణాలతో ఉన్న చేపలు నా దగ్గర లభించును. రండి బాబు రండి, స్టాక్ పరిమితం. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చుకాకి వాయిస్లా ఉంది? చెట్టు మీద చేపల మార్కెటా? ఈ వరదలో దానికి చేపలు ఎక్కడి నుండి వచ్చాయి చోటు? చోటు చిలుక ముక్కును వేలేసుకుని, దేవుడా, దాని తెలివేంటో గాని ఈ వానలో కూడా వ్యాపారం ఏంటిదని. అయినా దాని దగ్గర ఫ్రెష్ చేపలున్నాయంట కదా. వింటుంటేనే నాకు ఆకలి పెరిగిపోతుంది. కానీ మనం దాని చెట్టు దగ్గరికి ఎలా వెళ్ళాలి? కిందంతా వరద నీళ్ళున్నాయి కదా. మహిగ్రద్ద పక్క చెట్టు నుండి, తుని చోటు, మీరు కూడా అనౌన్స్మెంట్ విన్నారా? చిచ్చుకాకి దగ్గర చేపలున్నాయంట. మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి. నాకు చేపల ఫ్రై తినాలని ప్రాణం లాగేస్తుంది. అవును మహిగారు, కానీ ఎలా వెళ్తాం? ఎగురుకుంటూ వెళ్దామంటే వాన దంచి కొడుతుంది. రెక్కలు తడిసి కింద పడిపోతాం. ఏదైనా పడవ లాంటిది ఉంటే బాగుండు. ఆ, నేను ఒక ఐడియా చెప్పనా ఆంటీ? మన చెట్ల మీద లావు పట్టి ఎండిన కర్రలు, కొమ్మలు చాలా ఉన్నాయి కదా. వాటన్నిటినీ తీగలతో కట్టి ఒక చిన్న తెప్పలాగా తయారు చేద్దాం. ఆ తెప్ప మీద కూర్చొని తెడ్డు వేసుకుంటూ చిచ్చు ఆంటీ చెట్టు దగ్గరికి వెళ్ళి చేపలు కొనుక్కొని రావచ్చు కదా. సూపర్ ఐడియారా పండుగ. అమ్మ, తొందరగా తెప్ప తయారు చేయండి. నేను ఈరోజు ఖచ్చితంగా చేపల ఫ్రై తినాల్సిందే. నా వల్ల కావట్లేదు, ఆకలి చంపేస్తుంది. సరే పిల్లలు, బన్ను ఐడియా బాగుంది. అందరం కలిసి త్వరగా ఒక తెప్ప తయారు చేద్దాం. తొని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద అందరూ కలిసి తమ చెట్ల మీద ఉన్న లావుపాటి ఎండు కర్రలను కింద వరద నీళ్ళలోకి వదులుతారు. కిందకి దిగి జాగ్రత్తగా ఆ కర్రలన్నిటినీ అడవి తీగలతో బలంగా కట్టి ఒక చక్కటి తెప్పను తయారు చేస్తారు. ఆ తెప్ప మీద తుని, చోటు, మహి మరియు పిల్లలందరూ కూడా కూర్చొని ఒక పొడవైన కర్రతో నీళ్లను వెనక్కి నెట్టుకుంటూ నెమ్మదిగా చిచ్చుకాకి చెట్టు వైపు ప్రయాణం సాగిస్తారు. వర్షంలో అలా తెప్ప మీద వెళ్ళడం పిల్లలకు ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కొద్దిసేపటికి వాళ్ళు చిచ్చుకాకి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. చిచ్చుకాకి చెట్టు మీద నుండి కిందకి చూస్తూ నవ్వుతూ, అరెరెరె, రండి రండి, కస్టమర్ దేవర్లకు స్వాగతం. నేను మైక్లో అనౌన్స్ చేయగానే తెప్పలు కట్టుకొని మరి నా మార్కెట్కి వచ్చేసారన్నమాట. చూసారా నా వ్యాపార వ్యూహం ఎలా పనిచేసిందో? తొని పిచ్చుక తెప్ప మీద నుండి పైకి చూస్తూ, నీ తెలివికి దండం చిచ్చు. అసలు ఈ వానలో నీకు చేపలు ఎక్కడి నుండి వచ్చాయి? నా చెట్టు కింద వరదలో చేపలు ఎగురుతూ వెళ్తుంటే నేనే స్వయంగా గాలం వేసి పట్టానుతోని. నా కష్టం అంతా ఈ చేపల్లోనే ఉంది. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సరే, ఎవరికి ఎన్ని కేజీలు కావాలి? నాకు ఒక 2 పెద్ద చేపలు ఇవ్వు చిచ్చు. పిల్లలు ఫ్రై కావాలని తెగ గోల చేస్తున్నారు. ఎంత తీసుకుంటావు? చిచ్చుకాకి కళ్ళు ఎగరేస్తూ, ఆహా, ఎంత తీసుకుంటాను అంటే ఏం చెప్తాను చోటు. ఇది వర్షాకాలం, ఎమర్జెన్సీ టైము, పైగా హోమ్ డెలివరీ లాంటిది. ఒక్కో చేప 100 రూపాయలు, 2 చేపలకి 200 ఇవ్వాల్సిందే. మహిగ్రద్ద షాక్ అయ్యి, 100 రూపాయల? పగటి పూట దోపిడీ చేస్తున్నావా చిచ్చు? మొన్నటిదాకా మార్కెట్లో కిలో 50 రూపాయలు కదా. నీ కింద నీళ్ళల్లో ఫ్రీగా దొరికిన చేపలకి 100 రూపాయలు అడుగుతావా? చిచ్చుకాకి స్టైల్గా, ఫ్రీగా దొరకలేదు మహిగారు. వానలో తడుస్తూ గాలం వేసి నా టాలెంట్తో పట్టాను. ఈ చలిలో మీకు చేపలు తినాలని ఆశగా ఉంది కదా. ఆ ఆశకి నేను పెట్టిన రేట్ ఇది. ఇష్టమైతే కొనండి, లేకపోతే మీ తెప్పను వెనక్కి తిప్పుకోండి, వెళ్ళిపోండి. నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. నా చేపలు ఎక్కడికి పోవు. సాయంత్రానికల్లా ఎవరో ఒకరు కొంటారు. ఈ చిచ్చుకాకి పిసినరితనం, కకృతి ఎప్పటికీ పోదు. ప్రాణం మీదకొచ్చిన వ్యాపారమే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, పిల్లలు ఆశపడుతున్నారు. మనకి నోరు ఊరుతుంది, ఇచ్చేద్దాంలేండి.
సరే చిచ్చు, నీ బేరానికి మేము తలకొక్క తప్పట్లేదు. ఇదిగో నా 100 రూపాయలు, నాకొక చేపవు. ఇదిగో నా 200, నాకు 2 చేపలు కట్టివు. నాకు ఒక 2 ఇవ్వు చిచ్చు. డబ్బులు తీసుకుని జాగ్రత్తగా బుట్టలో వేసి కిందకి దించు. చిచ్చుకాకి సంతోషంగా డబ్బులు తీసుకుని వాళ్ళు అడిగిన చేపలను ఒక బుట్టలో పెట్టి తాడు సాయంతో కింద తెప్ప మీదున్న వాళ్లకు అందిస్తుంది. అడిగిన రేటుకు చేపలు అమ్ముడుపోయినందుకు చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ కస్టమర్స్. రేపు కూడా ఇదే సమయానికి రండి. రేపు కొత్తగా పీతలు కూడా పడతామని ప్లాన్ చేస్తున్నాను. వర్షంలో పీతలు ఎగురు అద్భుతంగా ఉంటుంది. వావ్, పీతల అమ్మా, రేపు మళ్ళీ వద్దామమ్మా, నాకు పీతలు కూడా కావాలి. సరే సరే, ముందు వెళ్ళి ఈ చేపల సంగతి చూద్దాం. వర్షం మళ్ళీ పెరిగేలా ఉంది, తొందరగా తెడ్డు వేయండి. అందరూ ఆనందంగా తెప్ప మీద తమ ఇళ్లకు చేరుకుంటారు. ఎవరి గూళ్ళకు వాళ్ళు వెళ్ళి వర్షం పడకుండా జాగ్రత్తగా మట్టి పొయ్యిలు వెలిగించుకుంటారు. తుని పిచ్చుక తన చెట్టు మీద బుజ్జి కోసం ఎంతో ప్రేమగా చేపలను కడిగి కారం, పసుపు, మసాలాలు పట్టించి నూనెలో తోడుగా వేయిస్తుంది. చేపల ఫ్రై అవుతుంటే వచ్చే సువాసన వర్షపు గాలికి కలిసి అద్భుతంగా ఉంటుంది. పక్క చెట్టు మీద చోటు చిలుక కమ్మటి చేపల పులుసు వండుతుంది. బుజ్జి పిచ్చుక చేపల ఫ్రై తింటూ కళ్ళు మూసుకుని, అమ్మా సూపర్ అమ్మా, ఈ ఫ్రై అంటే కరకరలాడుతూ లోపల చూసిగా ఉండు. అసలు ఈ చలికి ఈ వర్షం పడుతున్నప్పుడు చెట్టు మీద కూర్చొని చేపల ఫ్రై తింటుంటే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అమ్మా ఇది. తుని పిచ్చుక నవ్వుతూ, అవును బుజ్జి, చిచ్చుకాకి రేట్ ఎక్కువ తీసుకున్నా చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వర్షంలో ఇది దొరకడమే గొప్ప. నువ్వు కడుపు నిండా తిను తల్లి. బన్ను చిలుక వాళ్ళ చెట్టు మీద నుండి అరుస్తూ, పిన్నే, మా అమ్మ చేసిన చేపల పులుసు అదిరిపోయింది పిన్నే. అన్నంలో కలుపుకొని తింటుంటే స్వర్గంలాగా ఉంది. చిచ్చు వంటి బిజినెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మహిగ్రద్ద తన కూటిలో నుండి, అవును పిల్లలు, ఈ వారికి మనకి ఈ ఫుడ్తో ప్రాణం లేచొచ్చింది. మన ఐడియాతో కట్టిన చెట్టిల్లులు మనల్ని వరద నుండి కాపాడాయి. చిచ్చుకాకి బిజినెస్ మన ఆకలిని తీర్చింది. అలా పక్షులన్నీ ఆ వర్షంలో వరదలు ఉప్పొంగుతున్నా ఏమాత్రం భయపడకుండా తమ చెట్ల ఇళ్లలో సురక్షితంగా కూర్చొని చిచ్చుకాకి దగ్గర కొన్న చేపలతో రకరకాల వంటలు చేసుకుని చాలా ఆనందంగా విందు భోజనాలు చేస్తాయి. చిచ్చుకాకి కూడా తన వ్యాపారం సక్సెస్ అయినందుకు, డబ్బులు సంపాదించినందుకు ఆనందంగా తన పట్టుకున్న చేపలను వండుకొని తింటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆపదను కూడా ఆనందంగా మార్చుకుంటూ ఆ పక్షుల గ్రామం ఆ వర్షాకాలాన్ని ఎంతో ఆహ్లాదకరంగా గడిపేస్తుంది. చెట్టు మీద చేపల వ్యాపారం వాళ్ళందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.